హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వీడియోలో వచ్చేసి మ్యాంగో కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1/2 లీటర్ పాలని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు అండి. బాగా పొంగొచ్చే వరకు అడుగంటకుండా బాగా మరిగించుకోవాలండి. కొంచెం చిక్కబడ్డే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకున్నానండి. పీల్ తీసేసి ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి. మ్యాంగోస్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఇందులో షుగర్ అనేది నేను 2 టేబుల్ స్పూన్లు మాత్రమే యాడ్ చేస్తున్నానండి. దీని మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బాయిల్ చేసుకున్నటువంటి మిల్క్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. సమ్మర్లో ఈ కుల్ఫీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. సమ్మర్ అనగానే మ్యాంగోస్ కదండి, కాబట్టి కుల్ఫీ అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలండి. ఇక్కడ మీరు షుగర్ యాడ్ చేయొచ్చు, అలా అయినా కూడా చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ మ్యాంగోస్ అనేది స్వీట్గానే ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే మ్యాంగోస్ కాబట్టి చాలా ఈజీగా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకునేయచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుల్ఫీ మౌల్డ్స్ తీసుకున్నానండి. ఇందులో ఈ మొత్తం ఇలా నింపేసుకోవాలండి. ఇక్కడ 8 ఉన్నాయండి కుల్ఫీస్ మౌల్డ్స్. ఇందులో వేసుకోవాలండి. అన్నిట్లో కూడా వేసి ఓవర్ నైట్ లేదా 8 to 10 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తింటారండి. ఇలా స్లోగా మొత్తం నింపేసుకోవాలండి. ఇలా మొత్తం నింపేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే కుల్ఫీ అనేది రెడీ అయిపోతుందండి. పిల్లలను చాలా ఇష్టంగా తినే కుల్ఫీ అండి. ఇలా మొత్తం నింపేసుకొని వాటికి క్యాప్ అనేది పెట్టేసుకోవాలండి. క్యాప్ అనేది పెట్టి టైట్గా ఫిక్స్ చేసుకోవాలండి. అన్నిటికీ కూడా టైట్గా ఇలా క్యాప్ అనేది ఫిక్స్ చేసేసుకొని మనము డీప్ ఫ్రిడ్జ్లో 8 to 10 అవర్స్ వరకు పెట్టేసుకోవాలండి. కుల్ఫీ అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుందండి కుల్ఫీ అనేది. ఇక్కడ మనకి కొంచెం మిగిలిందండి. దీన్ని కావాలంటే గ్లాసులో అయినా కూడా వేసి పెట్టుకోవచ్చండి. మనం ఇలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి 8 to 10 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసిన కుల్ఫీ చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకుని కుల్ఫీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి.